యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని ప్రభునందు స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. మీకు నూతనమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాను మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని 2 పాల ఆత్మతో అభిషేకించి వాడుకోబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీరు రాబోతున్న దినాల్లో దేవుని చేతుల బహుబలంగా వాడబడబోతున్నారు. ఆయన కృప, మహిమ, శక్తి, బలము మిమ్మల్ని ఆవరించబోతుంది. మీ కొరకు ఆకాశ వాకిట్లు విప్పి దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీరు కనిపెట్టండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈరోజు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనాన్ని దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఒక ఆశీర్వాదాన్ని మనం గమనించి చూస్తే మొదటి ఆశీర్వాదం విజయం. పైగా అది గొలియాతు మీద వచ్చిన విజయం. గొలియాతును జయించడానికి దావీదు కొన్ని మెషర్మెంట్ని పాటించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మనం కూడా దావీదును ఒక మాదిరిగా దేవుడు ఉంచి ఉన్నాడు. బైబిల్లో దేవుడి తర్వాత ఎక్కువ శాతం ఎవరి గురించి రాయబడి ఉందంటే దావీదు గురించి రాయబడి ఉంది. కనుక దావీదును మనకు మాదిరిగా ఉంచాడు, అనేక విషయాల్లో మాదిరిగా ఉంచాడు అని మనం చెప్పవచ్చు అనమాట. దావీదు 1-2 పొరపాట్లు తప్ప ఏ ఒక్క తప్పు చేయలేదని పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది. కనుక దావీదు ఈ మొదటి విజయ విషయంలో ఏ విధంగా మరి ఏ సూచనలు పాటించాడో నేను క్లుప్తంగా మీకు చెప్పాలని చెప్పి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. మొదటిగా అభిషేకించబడడానికి ముందు దావీదు మరి తండ్రితోనే ఉన్నాడు. అభిషేకించబడిన తర్వాత కూడా తండ్రితోనే ఉన్నాడు. మొదటి సామెయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో తండ్రితో ఉన్నాడు అభిషేకించబడడానికి ముందు. అభిషేకించబడిన తర్వాత దావీదు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి ఇంట్లోనే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మొదటి సామెయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది అభిషేకించబడడానికి ముందు, ఆశీర్వించబడటానికి ముందు తండ్రితోనే ఉంటారు. తండ్రి అంటే దేవుడితోనూ, ఆత్మీయ తండ్రి అంటే సేవకుడితోనూ ఉంటారు. కానీ తర్వాత ఆశీర్వించబడటానికి ప్రారంభించిన తర్వాత ఇంకా సవాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో మొదటిగా ఆత్మీయ తండ్రితో ఉన్న సవాసాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో ఉన్న సవాసాన్ని విడిచిపెడతారు. కొంతమంది ఏమో దేవునితో ఉన్న సవాసాన్ని విడిచిపెట్టి ఆత్మీయ తండ్రితో ఉన్న సవాసాన్ని తర్వాత విడిచిపెడతారు. దేవుని బిడ్డలారా, 2 పెద్ద పొరపాటు. మీరు ఎంతెందుకు ఆత్మీయంగా ఎదుగుతున్నారో మీరు ఒక అకౌంటబిలిటీగా మీరు ఎప్పుడు లెక్కప్ప చెప్పేవాడుగా ఉండాలా. లెక్క ఎవరికి చెప్తారు? మీకంటే పైవారికి లెక్కప్ప చెప్పాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. మీ పైన ఉన్న నాయకులకు మీరు లోబడి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మీ ఆత్మలు కాయిస్తున్నారు, దేవుడికి లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది అంటున్నాడు. మీరు ఒకవేళ వాళ్ళు దుఃఖముతో మిమ్మల్ని బట్టి దుఃఖముతో వాళ్ళు ఉంటే గనక నిష్ప్రయోజనం అనే మాట రాయబడి ఉంది. కనుక యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ మ్యాన్ ఆల్సో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరలోక తండ్రితో సహవాసం చేస్తున్నారా? పరలోక తండ్రితో సహవాసం చేయకుండా మీరు గొలియాతుని ఎదుర్కొంటాను, శోధన ఎదుర్కొంటాను, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, నా చదువంతా నేనంత అనుకుని వెళ్తే ఖచ్చితంగా గొలియాతు చేతిలో పరాజయం ఎదుర్కొంటారు. అయితే తండ్రితో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు విజయం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆ తండ్రియే మీలుండి జయాన్ని మీకు అనుగ్రహించేవాడు. అంతేకాదు దేవుని బిడ్డల తర్వాత మీరు ఆత్మీయ సహవాసం కూడా కలిగి ఉండాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసికి ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. ఆత్మీయ నాయకుడు లేకుండా మీరు ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తే అది ప్రమాద దశకి వెళ్ళిపోతాయి, శోధనలు పడిపోతారు. కనుక ఆత్మీయ తండ్రి గలవారుగా మీరు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఆయన ఎంతమంది నేరారోపణ చేసినా, ఎన్ని రకరకాలు మాట్లాడినా ఏ మాటను దావీదు వినిపించుకోలేనట్టుగా కనపడుతున్నాడు. ఎంత ఆత్మ అనుభవం ఉంటే ఈ అనుభవంలోనికి రాగలుగుతాడు చెప్పండి? ఎంత అభిషక్తులైనా సరే ఇతరులు ఏమనుకుంటున్నారో అదే విని దాని గురించి ఆలోచిస్తా, బాధపడతా, దిగులు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు.
మొదటి సామెయలు గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనానికి వచ్చేసరికి ఆయన సొంత సహోదరులే ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు, ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు, నిందలు మోపుతున్నారు. దాన్ని లెక్క చేశాడా? అసలు లెక్క చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ మాటలు ఏ మాత్రము దావీదు హృదయంలోనికి సొరపడలేదు, వారిని ఎంత మాత్రం దావీదుని అఫెక్ట్ చేయలేదు. దాన్ని అసలు లెక్క చేయకుండా చెవులు మూసుకున్నట్టు మనకు కనపడుతుంది. తర్వాత రెండవదిగా మనం చూస్తే సౌలు దగ్గరకు వస్తే మరి సౌలు కూడా నిరుత్సాహపరిచే మాటలు, నువ్వు యుద్ధం చేయలేవు, వాడితో పోరాడలేవు, గొలియాతు అన్నవాడు బాల్య నుండి యుద్ధ వీరుడుగా ఉన్నాడు, నువ్వు వెళ్ళలేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొదటి సామెయలు గ్రంథం 17వ అధ్యాయం 33-34లో మనకు కనపడుతుంది. ఆ మాట లెక్క చేశాడా? ఆ మాట కూడా లెక్క చేయలేదు. తర్వాత గొలియాతు దగ్గరకు వస్తే గొలియాతు ఇంకా మిదిమించిపోయి దేవుని బిడ్డలారా దావీదు మీద శాపనాత్మకమైన మాటలు పలుకుతున్నాడు. ఆడు దేవత పేరిట శపించాడని మొదటి సామెయలు గ్రంథం 17:43లో రాయబడి ఉంది. సౌలు ఎంత క్రూరంగా భయంకరంగా మాట్లాడినా, భయక్రాంతుడిగా చేసినా ఏ మాత్రము మరి దావీదు గొలియాతు ఒక మాట లెక్క చేయలేదు. మనం చూస్తున్నాం. ఆయన ఆత్మ ఏం చెప్పిందో, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు, ఇంకా కొంచెం నేర్చుకొని వెళ్ళని చెప్పిందా? లేకపోతే నువ్వు గెలవలేవని చెప్పిందా? నీ సహోదరులే గెలవలేకపోయారు, ఇశ్రాయేలు సైన్యమే కలవకపోయింది, నీకు ఎందుకయ్యా వచ్చిన గొడవ? నీకు మీ తండ్రి అప్పచెప్పిన పనిని చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పిందా అనేది మనకు తెలియదు. ఒకవేళ మరి ఆపోజిట్గా నెగటివ్ థాట్స్ వచ్చి ఉంటే కూడా దాన్ని కూడా జయించాడనే చెప్పాలా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు జయించాలంటే రెండవ సూత్రాన్ని మీరు పాటించాల్సిందే. అన్నిటికి పైగా మీరు అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి. మొదటి సామెయలు గ్రంథం 16:13లో దావీదు అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకమే విజయానికి కారణమైందని నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈరోజు అభిషేకించబడిన వాళ్ళకు అపజయం లేదు, గొప్ప విజయాన్ని మీరు పొందగలుగుతారు. దేవుని బిడ్డలారా, విజయం మీది. దేవుడు మీకు అద్భుత కార్యాన్ని ఆశీర్వాదం ఇచ్చి బలపరచబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నాను. ఇప్పుడే వరాలతో ఫలాలతో నింపమని అడుగుతున్నాను. దావీదు పొందిన విజయాన్ని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే దైవిక శక్తి దక్కనగాక, దైవిక అభిషేకం దక్కనగాక, మీరే ముట్టుమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించనగాక. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27-28 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.